చిన్న గ్రామం, పెద్ద జీవితాలు. ఒకానొక చిన్న గ్రామమది. ఆ పల్లెటూరి మట్టిలోనే రాధా మరియు శివ కలిసి పెరిగారు. వారి దారి ఒకటే, ఒకే బడి, ఒకే బాట. కాని వారి మనసులు, ఆలోచనలు మాత్రం పూర్తి విభిన్నం. శివ అపారమైన తెలివిగలవాడు, మెరుపులాంటి చురుకుదనం ఉంది. కాని అతనిలో క్రమశిక్షణ లోపించింది. రాధా మాత్రం సాధారణ అమ్మాయి. గొప్ప మేధస్సు లేకపోయినా ఆమె ఎప్పుడూ ప్రయత్నం ఆపలేదు, నిలకడగా ఉండేది. శివ ఆ గ్రామాన్ని చూసి, ఈ పల్లెటూరు చాలా చిన్నది, నా తెలివికి సరిపోదు అనుకున్నాడు. గొప్ప అవకాశాల కోసం పట్టణం వైపు వెళ్ళిపోయాడు. పట్టణం నిజంగానే శివకి అవకాశాలిచ్చింది. అయితే ఆ అవకాశాలు నిలబడాలంటే ఓపిక అవసరం. క్రమశిక్షణ లేని శివకి ఆ ఓపిక లేక ఏదీ సక్రమంగా పూర్తి చేయలేకపోయాడు. ఇక రాధ తన గ్రామంలోనే ఉండిపోయింది. ఆమె సమస్యల్నుంచి పరుగెత్తలేదు. ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని పోరాడుతూ నిలబడింది. కాలం గడిచింది. ఆ గ్రామంలో కరువు తాండవించింది. ఆ కరువుతో పాటు జీవితంలోని నిజాలు కూడా బయటపడ్డాయి. పట్టణంలో విఫలమైన శివ చివరికి నిస్సహాయంగా గ్రామానికి తిరిగి వచ్చాడు. కాని అతను విజేతగా రాలేదు. అన్నీ కోల్పోయి గుణపాఠం నేర్చుకున్నవాడిగా వచ్చాడు. అతను రాధాకు ఇలా చెప్పాడు: పరుగెత్తడం తెలివైన పని కాదు. అది కేవలం తప్పించుకోవడమే. శివ గొప్ప హీరో కాలేదు, కాని ఆ వైఫల్యం అతన్ని నిజాయితీపరుడిగా, తన లోపాలను అంగీకరించే వ్యక్తిగా మార్చింది. ముగింపు: మన వేర్లు పుట్టిన స్థలం మనల్ని ఎప్పుడూ బంధించవు. మన ఎదుగుదలను ఆపేవి, మనల్ని అడ్డుకునేవి కేవలం మన సొంత ఆలోచనలు, మనలోని క్రమశిక్షణా రాహిత్యం మాత్రమే.